వైసీపీ ప్రభుత్వంపై రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు నిప్పులు చెరిగారు. సీఎం జగన్ చేసిన పనుల వల్ల వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలవుతుందని జోషిన్ చెప్పారు. కేంద్ర పథకాలకు సీఎం జగన్ స్టిక్కర్లు వేసుకుని బటన్ నొక్కుతున్నారని ఆరోపించారు. టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ కలవబోతోందని అన్నారు. వైసీపీకి అభ్యర్థులు దొరకకపోవడంతో ఒకే కుటుంబానికి టికెట్లు కేటాయిస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో కేవలం 1% మాత్రమే పనులు చేశారని, మిగిలిన 99% పనులు అంతే ఉండిపోయాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన లేఖలు ఇవ్వకపోవడంతో తన నియోజకవర్గ పరిధిలో అనేక పనులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. మాక్సిమం 3 నెలల కాలంలో రాబోయే ఎలక్షన్స్ లో తప్పనిసరిగా తెలుగుదేశం జనసేన కూటమి అద్భుతమైన విజయాన్ని సాధించబోతోంది. రాష్ట్రంలో కూడా కనీసం 135 స్థానాలు గెలుచుకోబోతోంది ఈ కూటమి. ఇక ఈ 135 అని నేను చెప్పింది షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు అప్పచెప్పడానికి ముందు, అంటే తను ఈ పార్టీలో జాయిన్ అవ్వక ముందు చేసిన సర్వేలు. దీని వలన ఈ 135 స్థానాలు కూటమికి రావాల్సిన ఈ 135 స్థానాలు 155 కూడా వెళ్ళే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఆయన విధ్వంసం సృష్టించటం జరిగింది. 98.7%, 99.7% పనులు చేశామని చెప్తారు కదా, చెప్పింది. సో అది ఆ శాతం వరకు కరెక్టే, కానీ చెప్పింది చేయని శాతం. అది మద్య నిషేధం ఓటే అడగమని చెప్పారు, చెప్పి ఏం చేశారు? మద్య నిషేధం మీద 25 సంవత్సరాల పాటు మన తల తాకట్టు పెట్టి, మహిళల పుస్తులు తాకట్టు పెట్టి లోన్ తీసుకొచ్చారు. అలా ఏది చూసినా సరే ఎస్సీ ఎస్టీలకు ఉన్న 27 స్కీమ్స్ని పక్కన పడేశారు. వాళ్ళకి ఎన్నో లోన్లు వచ్చే స్కీములు ఉన్నాయి, అవన్నీ పక్కన పడేశారు. సో వీటి వలన వాళ్ళు నిజాన్ని గ్రహించారు. అప్పుడు షర్మిలే కారణం కాదు, ఏదైతే చెప్పకుండా చేశానని మోసం చేస్తున్నారో ఆ మోసాన్ని ప్రజలు గ్రహించారు.